కానీ వీళ్ళు ఎత్తుగడలేమో కానీ ముందు జనాలు ఇబ్బంది పడుతున్నారు. మాకు బాగా తెలుసు విజయవాడ నుంచి మచిలీపట్నం హైవే ఎంత రద్దీగా ఉంటుందో. అది ఒక 70 to 80 కిలోమీటర్ స్ట్రెచ్ అది. మరి ఆ హైవే ముందే చెప్పారట, ఇది హైవే కాబట్టి మీరు ఇంతకుముందులా కనుక మీరు జన సమీకరణ చేస్తే చాలా ఇబ్బందులు అవుతాయని ఏదైతే చెప్పారో దాని కరెక్ట్గా 100% విరుద్ధంగానే జరిగింది. వేల సంఖ్యలో వాహనాలు విజయవాడ వరకు కూడా నిలిచిపోయినాయి, ముందు కదలలేనటువంటి పరిస్థితి. ఆఖరికి కొన్ని విజువల్స్లో అంబులెన్స్ కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. లక్కీగా ఏం జరగలేదు. ఏమో ఆ అంబులెన్స్లో ప్రాణాపాయంతో ఉన్న పరిస్థితి ఉంటే ఎవ్రీ మినిట్ ఇంపార్టెంట్ కదా సార్, ఎవ్రీ సెకండ్ కౌంట్స్ కదా. మరి ఇది కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. రెండోది అసలు వెళుతున్న పర్పస్ ఏంటి? మీరు వెళ్ళారు, మీరు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిగా సిపిఎం నాయకులుగా ఎప్పుడు ప్రజల్లో ఉంటారు. ఈయన తుఫానీలు పోయి అంతా ఎండిపోయి ఎండలు వచ్చేసి ఎండతో శుభ్రంగా ఉండి మరొక వాయుగుండం అని చెప్పేసి చెప్తున్న సందర్భంలో ఇప్పుడు వస్తే అసలు రైతులన్నా నమ్ముతారా? వాళ్ళ పార్టీ వాళ్ళ మనస్సాక్షి ఉంటుంది, వాళ్ళకైనా తెలుసు కదండి ఈయన ఏ పర్పస్ మీద వెళ్తున్నారు అనేది. ఇప్పుడు అసలైంది పక్కన. ఇప్పుడు అసలు వరదలు వచ్చి నష్టపోయింది ఎక్కడ, ప్లేస్ ఎక్కడ? అసలైంది అదే కృష్ణా జిల్లాలో. నిజంగా వరదలు వాడిని పరామర్శించడానికి పోవాలనుకుంటే కూడా అది మీరు పోయినటువంటి ప్రాంతం కరెక్ట్ కాదు. నువ్వు నిజంగా పోవాల కష్టపడ్డ సముద్ర తీరం మచిలీపట్నం, అవనిగడ్డ, చల్లపల్లి, అటుపక్క కోనసీమ, నరసాపూరు, భీమవరము, అటుపక్క కాకినాడ, ఈ ప్రాంతంలో జరిగినటువంటి నష్టం ఎక్కువ. ఇటుపక్క బాపట్ల, రేపల్లె, కొల్లూరు ఈ ప్రాంతంలో జరిగింది. ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నామంటే మేము ముందు 27వ తేదీ మా పార్టీ మీటింగ్ వేసి మమ్మల్ని అందరిని పంపించేసింది. ఎక్కడ ఎఫెక్ట్ ఉందో అక్కడ మీరు సేవా కార్యక్రమాలు చేయండి అని. మరి నిజంగా నువ్వు ప్రజల మీద ప్రేమ ఉంటే ముందే 26, 27వ తేదీ మీ కార్యకర్తలకు మీటింగ్ వేసి మొత్తం వరదలు వస్తున్నాయి, ఆదుకోండి, భోజనాలు ఏర్పాటు చేయండి, వాళ్ళకి ఏముంటే వాలంటీర్లుగా ఉండండి, మీరు సహాయం చేయండి అంటే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, అభినందిస్తారు, సంతోషిస్తారు, మీరు ప్రజల మనిషి అనుకుంటారు. ఇంత పెద్ద పార్టీ నాకు తెలిసి ఎక్కడ 10 మందికి సహాయం చేయలేదు. మేము విజయవాడలో అనేక ప్రాంతాల్లో ఎక్కడ వరదలు ఎఫెక్ట్ అయ్యో మా ఆఫీసులో వాళ్ళకి ఇచ్చి ఆఫీసుల్లో పడుకోబెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి మొత్తం ఆ 3 రోజుల పాటు మా ఆఫీసులంతా వాళ్లే ఉన్నారు అన్ని చోట్ల వరదలు ఉన్న చోట. మరి మీ అవును, ఎందుకంటే ఆ తుఫాన్ టైంలో పగలంతా కార్యక్రమాల్లో ఉండి ఇదే టైంలో సిహెచ్ బాబురావు గారు మీ పార్టీ తరఫున ఆ రోజు డిబేట్కి వచ్చినప్పుడు ఆయన అప్పుడు చెప్పారు. నేను ఆ తర్వాత విజువల్స్ కూడా నేను చూశాను, నాకు తెలుసు. ఆ పార్టీ ఆఫీసులన్నింటినీ కూడా ఈ పునరావాస కేంద్రాలుగా మార్చి ఆ రకంగా చేయగలిగినంత. ఏది సిపిఎం పార్టీ, కమ్యూనిస్టులు అంటే పెద్ద డబ్బున్న పార్టీలు ఏం కాదు. వారు చేయకపోయినా ప్రజల్లో ఏం పెద్ద నెగిటివిటీ ఏం రాదు, ఎందుకంటే వాళ్ళు మిగిలిన అన్ని సమస్యల్లోనూ ముందుంటారు. చేయకపోతే కూడా ఎవరేమనుకోరు. కానీ అది కదా బాధ్యత. అంటే మరి ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రధాన ప్రతిపక్ష హోదా అంటే హోదాలకేనా? కాబట్టి అయినా ఎక్కడ 27, ఎక్కడ 4వ తారీఖు సార్? ఇది వారం రోజులు అయిపోయింది. నీకు చేయదలుచుకుంటే అది సేవా కార్యక్రమాలు. మేము ఎప్పుడైతే పర్యటన పోయామో కొంతమంది ఫోన్లు చేసి మీరు భోజనాలు పెట్టండి, మీరు దుప్పట్లు ఇవ్వండి, మేము ఇస్తామని మాకు ఫోన్ చేసి ఇచ్చారు. ఆ 3 రోజులు విజయవాడ అనేక చోట్ల మా కార్యకర్తలు ఎవ్వరు నిద్ర కూడా పోలేదు. మేమంతా సేవా కార్యక్రమంలో. నువ్వు అది చేసింటే శభాష్ అందుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది, మీరు ఎంచుకున్న ప్రాంతము అది కరెక్టా? నేషనల్ హైవేనా ఎంచుకునేది? పోయేటప్పుడు ఏ నిజమైన ప్రజల మనిషి అయితే బాబు ఇది సమయం ఇది కాదు, నేను వచ్చేది ప్రజల్ని, పేదల్ని వాళ్ళు ఓదార్చడానికి, వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి. ఇటువంటి సమయంలో బల నిరూపణ కోసం కాదు కదా వచ్చేది. ఇది బల నిరూపణ కోసం కూడా ఆ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? నేను జైలుకి పోయాడు కాబట్టి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయనే కాబట్టి అక్కడ నేను ఉన్నాను, మీరు భయపడొద్దని మీ శ్రేణులకా? లేకపోతే నా బలము చూడు ఇంకా ఉందని చెప్పుకోవడానికి? అప్పుడు విజువల్స్ చూస్తుంటే ఏదో ఎన్నికల క్యాంపెయిన్ లో పూలమాలలు వేసుకొని పోయి ఇదేమి కార్యకర్తలు వాళ్ళు స్వయం చేస్తే తప్పని పట్టలేం. కానీ మీరు వెళ్ళేటప్పుడే ఇది సమయం కాదు, మీరు రావద్దండి, మీరు ఎక్కడికక్కడే ఉండండి, నిజంగా నా మీద ప్రేమ ఉంటే మీరు సేవల్లో పాల్గొనండి, మీరు నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇలాంటి సమయంలో వచ్చి గందరగోళం సృష్టించొద్దండి అని చెప్పాలి నాయకుడు అంటే. అది కాకుండా ఈ రావద్దు కాదు, రమ్మనమని చెప్పి కాల్ఫర్ చేసి పిలిపించి పెనమలూరు, పామర్రు ఈ నియోజకవర్గాల నుంచి తరలించారు. రావద్దు కాదు, రమ్మని చెప్పి. మరి
చెప్పాలి ఎవరైనా నాయకుడు అంటే మీరు ఈ సమయం కాదు, మీరు ఎవరు రావద్దు, నిజంగా నా మీద ప్రేమ ఉంటే ఇక్కడ వచ్చే బదులు అక్కడే సేవ చేయండి. ఇప్పుడు మా పిన్నరై విజయన్ ముఖ్యమంత్రి, కేరళ ముఖ్యమంత్రి, వరదలప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎమ్మెల్యేలు చేసే సేవ చూసి మీరు అందరూ చూసింటారు. ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మోసుకొని పోయేటప్పుడు వరదలప్పుడు వైనాడు తుఫాను కానీ అంతకుముందు వచ్చినప్పుడు పోతుంటే ముఖ్యమంత్రి మీరు ఎవరు రావద్దండి సింగిల్ గా ఒక చిన్న కారు సెక్యూరిటీ కూడా లేకుండా వెళ్ళిపోయాడు. సేవ ఇప్పుడు చేసిన ప్రజలకు సేవ, ఇలాంటప్పుడు కాదని. అది ఆదర్శం అంటే, ప్రజల కోసం అంటే. అంత పెద్ద వరద వచ్చి కేంద్ర బీజేపీ తీవ్రమైన నష్టం చేసిన, ఒక్క రూపాయి వైనాడులో 200 మంది చనిపోయిన, 1000 కోట్ల ఆస్తి నష్టపోయిన, ఒక్క రూపాయి సాయం చేయలేదు బీజేపీ. కానీ దేశవ్యాప్తంగా ప్రజలు చేశారు. వైనాడుని తిరగలేనంత అభివృద్ధి చేశారు. అది కానీ ఈ శవాల మీద ఈ పైరాన్ని ఎరుకునే పద్ధతి ఇది సరైనది కాదు. అందుకోసమే ఈ రాజకీయ బలం కోసం అక్కడ నేను జరిగినటువంటిది అనేది చాలా నిన్నటి నుంచి మీరు పోయారు కాబట్టి, ఆయన పోయేది కూడా తెలుసు కాబట్టి చర్చ జరుగుతున్నది. అది రెండవది, ప్రభుత్వం కూడా వాళ్ళు చేయని 105 శిశుపాలుడు 99 తప్పులు చేసినాక 100 తప్పుల తర్వాత కృష్ణుడు చక్రం వదలడం ఇది కాదు. నిన్న శ్రీకాకుళంలో జరిగింది, మన విశాఖపట్నంలో జరిగింది, మన తిరుపతిలో జరిగింది. ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు తొక్కిసలాట్లో, ఎంతమంది అంటే శక్తులు ప్రభుత్వానికి అంచనా ఉండాలి కదా. మన శ్రీకాకుళంలో మాకు అంతమంది వస్తారు, అంతమంది వచ్చేది తెలియదు, ప్రభుత్వానికి తెలియదా? కాబట్టి ప్రభుత్వం యొక్క అసమర్థత కూడా కనపడుతుంది. మరి నిన్న నేను ఒక తిరుపతి దగ్గర ఒక ఊరు వెళ్ళా ల్యాండ్ ఇష్యూ మీద. నేను పోతున్నాను, 20 మంది పోలీసు వాళ్ళు వచ్చారు నాకంటే ముందు. ఇదేమిటి అంటే, మీరు నిజంగా ఉండేటట్లయితే మరి ఆ చిత్తశుద్ధి పోలీసులు కానీ ప్రభుత్వం కానీ కనపడట్లేదే. పోలీసుల్లో కూడా ఉదార స్వభావం వీళ్ళ పట్ల ఉంది, ఉన్నట్లు కనపడుతుంది. ప్రభుత్వం కూడా అసమర్థతది. అడ్డుకుంటే ఎక్కడ ప్రభుత్వం ఆయన ఆదరణ చూసి అడ్డుకుంటుందని చెడ్డ పేరు వస్తుందని భయపడమే తప్ప 100 కాదు 101 తప్పులు కాదు. ఇదే పద్ధతి చేస్తుంటే ఈ ప్రభుత్వం సంగతి కూడా ఈ అసమర్థత ప్రభుత్వం అనేది తప్ప. ఎందుకంటే నిన్న శ్రీకాకుళంలో జరిగినట్టు తొక్కిసలాంటి ఎంతమంది చనిపోయారో మీరు చూశారు. మొన్న సింహాచలం అప్పన్నతో చనిపోయింది చూశారు, తిరుపతిలో చనిపోయింది చూశారు. కంటిన్యూ మనం చూస్తున్నాం కదా. ఇవి చూసిన తర్వాత అయినా ముందస్తు జాగ్రత్తగా తీసుకొని ఇటువంటి జరగకుండా చూడాలా. ఇటువంటి వరదలు, కష్టాలు, నష్టాలు వచ్చినప్పుడు ఇట్లాంటి రాజకీయ సభలను మాత్రం దీన్ని తీవ్రంగా చూడాలి. నువ్వు సేవ చేయి, సహాయం చేయి. వరద నష్టం అయితే నువ్వు శ్రీకాకుళం నుంచి కోస్తంతా జరిగింది, ఉయ్యూరులో నష్టం జరిగిందని లేదు చెప్పట్లే. నువ్వు ఆ ప్రాంతం ఎంచుకోవడమే ఒక రాజకీయ ఉద్దేశం. కాబట్టి ఇది సరైనది కాదు. ప్రభుత్వం యొక్క అసమర్థత కూడా కొట్టొచ్చినట్లు కనపడుతుంది. యాక్చువల్గా అది పెడ నియోజకవర్గం కింద వస్తుందట. అయితే దారిలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా. రెండోది సార్,